ఈ మనం ఇప్పుడు నిన్న మొత్తం మీద మనట్టయితే ఈ ప్రెజెన్స్, ఈ క్షణంలోకి మనం వచ్చేసాం. ఈ క్షణంలోకి రావటానికి చాలా చాలా వేదన పడాల్సి వచ్చింది. మనకి ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చింది. మనం ప్రసవ వేదన దగ్గర నుంచి రకరకాల నొప్పులన్నీ దాటుకుని ఆ నొప్పుల్లో నుంచి మొత్తం మీద ఒక బూస్టర్ ఎనర్జీ, మనం శాటిలైట్ బూస్టర్ ఎట్లా పైకి ఆ శాటిలైట్ పంపిస్తుందో ఆ విధంగా ఒక బూస్టర్ ఎనర్జీతో మనము ఆ దీంట్లో నుంచి బయటకు వచ్చాం. ఆ నెగిటివ్ మైండ్ లేకపోతే మన మైండ్ కంట్రోల్, పెయిన్ బాడీ కంట్రోల్ నుంచి మనం బయటకు వచ్చేసేసి మనం నేను అంటే ఏంటి అనే దానికి ఉన్నాం. దీంట్లోనే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తూ మనం ఎంత బయటకు వచ్చేసినా కూడా దాని యొక్క ఛాయలు ఏదో మనలో ఉంటాయి ఇంకా కొద్దిగా. వాటికి మనం గనక అవకాశం ఇస్తే మళ్ళీ అవి మనని ఆక్రమించేస్తాయి. అందుకని ఆ ఛాయల్ని పూర్తిగా నొక్కి పట్టించి, ఎందుకంటే ఇప్పుడు ఒక మేకు గోడ కొట్టాం అనుకోండి చెక్కకి, ఆ మేకు లాగేసినా కూడా ఆ మేకు పడిన రంధ్రం ఏదైతే ఉందో అది ఉండిపోతుంది అట్లా. అదేవిధంగా ఇక్కడ మనం ఎంత బయటకు వచ్చినా కూడా కూస్తా కాస్త ఆ వాసనలు మిగిలిపోతాయి. దాని నుంచి మనం దానికి అవకాశం ఇవ్వకూడదు. దానికి అవకాశం ఇస్తే మళ్ళీ అది మన లోపల లాక్కెళ్ళిపోతుంది. అందుకని చెప్పి దాన్ని అవకాశం ఇవ్వకూడదు అనమాట. అని చెప్తూ దాని వల్ల అసలు ఈ పెయిన్ బాడీ మన మైండ్ని ఆక్రమించి కంట్రోల్ చేసుకున్నప్పుడు ఎట్లా ఉంటుంది అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. సపోజ్ ఈ పెయిన్ బాడీ యొక్క ముఖ్య లక్షణం ఏదైనా ఉంటే ఎనర్జీ వైబ్రేషన్, అది కోపం అనుకోండి. అప్పుడు మనకు ఆలోచనలన్నీ కోపంలాగానే వస్తాయి. మనం ఎంతసేపు ఆ కోపంలో మనకు అన్యాయం చేసిన వాళ్ళు, లేకపోతే మనకి ఏదో తప్పు చేసిన వాళ్ళు, మనం వాడిని ఏం చేయాలో వాడిని ప్రతీకారం తెచ్చుకోవాలని చూస్తూ ఉంటాం. అంతా మనకు తెలియదు. ఇదంతా ఒక మాయలాగా ఒక తెర మీద జరుగుతూ ఉంటుంది, కానీ మానసికంగా వీటికేం తెలియదు. ఆ దాంట్లో ఆ పెయిన్ బాడీ మనం అయిపోతాం. ఇక మనం అంటే ఏంటంటే ఆ కోపం అనమాట. మన స్వరూపమే కోపంలాగా అయిపోద్ది అనమాట. కోపం ఉన్న చోటే బాధ కూడా ఉంటుంది. ఎప్పుడైతే ఆ కోపం తగ్గిపోతూ ఆ కోపంలో మనం మాట్లాడిన మాటలన్నీ గుర్తుంటే కనుక చాలా బాధపడతాం మళ్ళీ మనం. అందుకని ఈ అంతా నెగిటివ్ మైండ్ ప్యాటర్న్లోకి వెళ్ళిపోతాయి. మనం డార్క్ మోడ్లోకి వెళ్ళిపోతాం. ఈ రకరకాలుగా ఇవన్నీ కలిసి వస్తే కనుక ఈ అన్కాన్షియస్ దీంట్లోకి వెళ్ళిపోతాం. అంటే అన్కాన్షియస్ అంటే మనం అంటే ఎరుకు లేకుండా అయిపోతాము. ఆ ఎరుకు లేకుండా అయిపోయేటప్పటికి మనకి ఆ మెంటల్ ఎమోషనల్ ప్యాటర్న్ అంతా మారిపోద్ది. అక్కడ మనం వాచర్ అనే దాని గురించి మనం చెప్పుకున్నాం కదా. మనం ఎప్పుడు మనం ఆ దాంట్లోంచి బయటకు వచ్చేసిన తర్వాత మనం దానికి ఒక ప్రేక్షకుడిలాగా మిగిలిపోయి చూస్తూ ఉండాలి. అది వాచర్. ఆ వాచర్ ఎప్పుడైతే మనం అయిపోతామో మిగిలినవన్నీ కూడా మనలోంచి పక్కకి వెళ్ళిపోతాయి అనమాట. అప్పుడు మనం ఈ ఈ దీంట్లో కలిసిపోకుండా మనం మన మన ఇండివిజువాలిటీ, మన మన స్వాభావికమైనటువంటి మన యొక్క మనకి ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ ప్రకృతిలో ఉండిపోతాం అనమాట. ఆ ఫీలింగ్ ఏదైనా ఉంటుంది, ఆ ఫీలింగ్ని మనం ఈ బాధ అనేది మనకి ఒక ఛాయగా మిగిలిపోద్ది అనుకున్నాం కదా, దాన్ని అట్లాగే ఉంచేయాలి. కానీ మళ్ళీ దాని ఆలోచనలకు తీసుకురాకూడదు, తీసుకొచ్చి మనం చేయకూడదు. సో మనం ప్రజెంట్ మన దాంట్లోనే ఉండాలి. ఈ క్షణంలోని గతాన్ని మనం ఒక ప్రేక్షకుల్లాగా చూడాలి తప్ప దాంట్లో మనం భాగం అయిపోకూడదు. అది మన యొక్క ఈ పవర్ ఆఫ్ లవ్. దీని గురించి చెప్తూ మనకి ఈ లేడీస్, స్త్రీలు వాళ్ళ యొక్క ఈ ప్రసవ వేదన అనేది, లేకపోతే మెన్స్ట్రల్ సైకిల్, మన మంత్లీ సైకిల్ ఏదైతే ఉందో అదేనానండి, దానికి వచ్చే బాధలు, నొప్పులు ఎట్లా వాళ్ళకే తెలుస్తాయి. అట్లాగే ఇది కూడా ఈ మనం ఈ బాధలో గతంలో నుంచి బయటకు వచ్చిందని కూడా అంత బాధ పడాల్సి వస్తుంది అనమాట. అది ఎప్పుడైతే మనం దాన్ని గుర్తిస్తామో ఈ ట్రాన్స్మిటేషన్ దీంట్లో నుంచి ఆ నెగిటివ్లో నుంచి పాజిటివ్లోకి, లేకపోతే ఆ పెయిన్ బాడీలో నుంచి మనం సంతోషంలోకి ఎలా బయటకు వస్తాం అనేది తెలుస్తుంది. దాన్ని మనం అనుభవించగలుగుతాం అనమాట. దీనికే ఇంకా కొంచెం ముందు తీసుకెళ్తున్నాం మనం. ఈ పెయిన్ బాడీని, దానికి ఉన్న ఆహాన్ని,
అంటే పూర్తిగా ఈ పెయిన్ బాడీని మనలో నుంచి తీసేస్తాం. ఆ తీసేసేటప్పుడు మనం ఇప్పుడు ముఖానికి పెయింట్ వేసుకున్నాం అనుకోండి, ఏదో డ్రామా కోసం లేకపోతే దీనికోసం పెయింట్ వేసుకున్నాం, వేసుకున్నప్పుడు బాగానే ఉంటుంది. అది కడుక్కునేటప్పుడు ఎంత కష్టంగా ఉంటుంది. ఉం? ఆ పెయింట్ పోతుంది ఆ అవును కడుక్కు. సార్. పైన ఉంటది అది. పాపం అదే వీళ్ళ మేకప్ స్టూడెంట్స్ చూసినంతసేపు అనిపిస్తూ ఉంటది నాకు. మంచి ఎంజాయ్ చేస్తూ ప్రోగ్రామ్ ఎగ్జైట్నెస్ లో వేసేసుకుంటారు, కానీ వాళ్ళకి అది అలవాటు అయిపోయినట్టుంది. ఫస్ట్ ఆర్ సెకండ్ టైం అయితే యాజ్ ఏ పేరెంట్ గా నేను కూడా ఇది అంతా ఎలా వదిలించాలి అనే థాట్ లో. అది పోదు తొందరగా, సోప్తో పోదు, నీళ్ళతో పోదు, సోప్తో పోదు. దానికి నూనెలు రాసి అది రాసి ఇది రాసి ఆ చర్మం అంతా మనకి నొప్పి అయిపోయి చర్మం యొక్క దాని స్మూత్నెస్ కోల్పోయి ముఖం మీద ఇవన్నీ రకరకాలుగా వస్తాయి. అట్లాగే ఇక్కడ కూడా ఆ ఛాయ్ అనేది కొద్దిగా మిగిలిపోతుంది. దాన్ని మనం విడిగొట్టుకొని బయటికి రావాలి. దాని ప్రాసెస్ కొంచెం కష్టంగానే ఉంటుంది. చెప్పి ఇప్పుడు ఈయన ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ ప్రాసెస్ అంతా ఈ బాధలో నుంచి బయటకు వచ్చి మనం ఈ ఆనందాన్ని అనుభవించటం, మనం మాట్లాడుకున్నాం లేదా, ఆనందాన్ని ఆనందించటం, అనుభవాన్ని అనుభవించటం, ఎక్స్పీరియన్స్ ద ఎక్స్పీరియన్స్ అండ్ ఎంజాయ్ దట్ బ్లిస్. ఆ బ్లిస్ని ఎంజాయ్ చేయటం, ఇవన్నిటి గురించి మనం మాట్లాడు. ఇది చెప్పడానికి ఆయన చిన్నపిల్లలకి చెప్పినట్టు ఇంత వివరంగా చెప్పాను, చిన్నపిల్లలు కూడా అర్థం చేసుకోగలరు నేను చెప్పిన దాన్ని అనేటువంటిది ఆయన చెప్తున్నారు అనమాట. సో ఇది ఒకప్పుడు స్కూల్లో కూడా చెప్తారేమో, నేర్పితే బాగుంటుంది అనేది. అయితే ఈ బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే వీ ప్రెజెన్స్లోకి రావటానికి వీటన్నిటికీ నీలో ఏం జరుగుతుందో నువ్వు గమనించు, నీ లోపలికి చూసుకో, నీ లోపలికి చూసుకొని నీలో ఏం జరుగుతుందో నువ్వు గమనించు, దాన్ని అర్థం చేసుకో, దాన్ని ఎక్స్పీరియన్స్ చేసుకో. దెన్ అది మనకి ఒక శక్తివంతమైన ఒక ఆయుధంలాగా మనకి దీన్ని మనల్ని మనం మార్చుకుని మనం ఆ అంతరాత్మ, ఆత్మ, పరమాత్మ దీని వైపు వెళ్ళేదానికి అది మనకి దోహదం చేస్తుంది. ఇది ఒక ఆయుధంగా మారిపోతుంది అని చెప్పి దీనికి ఈ ఇప్పుడు ఈ స్ట్రగుల్ అనేది ఉంది, ఈ బాధ అనేది బయటికి రావటం అనేది. ఇప్పుడు మందు కొట్టేవాడికి మందు మానేస్తే ఆ టైం అయ్యేటప్పటికి ఆ మందు మీదనే ఉంటుంది మైండ్ అంతా. 6:30 అయింది, పెగ్గు టైం అయింది, 7 అయింది, 2 పెగ్గులు అయిపోయాయి, ఈ పాటికి 8 అయింది, అదే ఈ పాటికి తూగుతూ ఉండేవాళ్ళం కదా అని చెప్పి ఎంతసేపు దాని మీదనే ఉంటుంది తాగకపోయినా కూడా. దట్ ఆ స్పర్ధ ఏదైతే ఉందో లోపల జరిగేటువంటి అంతరాత్మకి, ఆలోచన మన మైండ్కి, అంటే కాన్షియస్నెస్కి అన్కాన్షియస్నెస్కి మనకి జరిగే యుద్ధం అది జరుగుతుందన్నమాట. ఆ యుద్ధం అనేది మనని చాలా ఎక్కువగా ఉంటుంది. అది ఇంటెన్స్ ఇన్నర్ రెసిస్టెంట్. ఎప్పుడు యుద్ధం జరిగేటప్పుడు రెసిస్టెన్స్ కూడా ఎంత గట్టిగా వస్తుందో అంత ఇదిగా లోపల నుంచి రెసిస్టెన్స్ కూడా ఉంటుంది అన్నమాట. ఇది మనం ఈ పెయిన్ బాడీలో నుంచి మన లైఫ్ తర్వాత పార్ట్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ సెన్స్ ఆఫ్ సెల్ఫ్ ఈజ్ ఇన్వెస్టెడ్ దాంట్లో. ఈ ఫిక్షన్ ఏదైతే మనం ఈ పెయిన్ బాడీ అనేది ఒక కల్పిత ప్రపంచం అనేది చెప్తారు. అది యాక్చువల్గా ఏమీ లేదు. మనం లేనిపోని అన్ని ఊహించుకుని ఆలోచించుకుని రోడ్డు మీద పోయేదాన్ని మనం ఇంట్లోకి పిలుచుకొచ్చుకుంటాం. అట్లా ఆలోచనలు, ఇది అయిపోద్దాము, ఇలా అయిపోతుందేమో, ఇలా అయిపోతుందేమో, ఇలా అయితే ఎలా అవుద్ది, మనకు చాలా కష్టం కదా, ఇబ్బంది కదా, ఇలా అవ్వకూడదు, ఇలా ఎంతసేపు మనం నాకు అది లేదు, అది లేదు, అది లేదు, అది రాదు, అది కాదు, ఇదే ఆలోచనలు ఉంటాం. కానీ నాకు అది కావాలి, అది ఉండాలి, నాకు హెల్త్ బాగుంది, బీపీ ఉంది, షుగర్ లేదు, బీపీ షుగర్ ఉన్నాయి, మనం ఎంతసేపు అని ఆలోచిస్తాము ఈ బీపీ షుగర్ అనేది నాకు నాకు ఏం తినడానికి లేదు, నేను మాట్లాడటానికి లేదు. ఎంతసేపు మన మైండ్ వాటిలోనే ఉంటుంది. అవునా? లేదు లేదు లేదులోనే ఎక్కువ ఉంటుంది ఉన్న దాంట్లో కంటే. నువ్వు ఒకటి అవును సార్. లేదు అనుకుంటున్నావు అంటే దాని అర్థం నాకు ఇది కావాలి. చెప్పండి లలిత, ఏదో చెప్పారు.
అంతే సార్. ఉన్నదాన్ని చూసి హ్యాపీ అయ్యే కన్నా లేని దాన్ని చూసి సఫర్ అవడంలో మనకి ఎక్కువ ఆనందం కనబడుతుంది. అదే దాన్నే ఎంటర్టైన్ గా ఫీల్ అవుతాం మనం. ఆ పెయిన్ బాడీకి అట్లాంటి ఫీడింగ్ ఇస్తున్నాం మనం. దానికి ఆనందం అది అట్లా ఆలోచించుకుంటుంటే దానికి ఆహారం వచ్చినట్టు అనమాట. ఈ బాధపడతా అంటే ఆ బాధను చూసి ఆ పెయిన్ బాడీ ఇంకా అమ్మయ్య నాకు ఆహారం దొరికింది వాళ్ళ. అది కొమ్మరి పురుగు అంటారు చూసారా, అది తొలుస్తూ ఉంటుంది లోపలికి, ఇలా ఆనందిస్తూ ఉంటుంది అనమాట. అట్లా మనం దీన్ని ఐడెంటిఫికేషన్ అనమాట. అందుకని ఒక విధంగా చెప్పాలంటే మనం ఈ దీంట్లో కనుక ఆ బాధలోకి వెళ్ళకుండా ఆ బాధ లేదు లేదు అనే బదులు నాకు ఆరోగ్యంగా ఉండాలి, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను నాకు ఎటువంటి కష్టం ఈ బాధలు లేవు, అది కూడా అనుకోకూడదు అసలు. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, నా శరీరంలో భాగాలన్నీ బాగా పనిచేస్తున్నాయి, నా మైండ్ బాగా పనిచేస్తుంది, నా కాళ్ళు చేతులు బాగా పనిచేస్తున్నాయి, నేను ఎటువంటి శుభ్రంగా పనిచేసుకోగలుగుతున్నాను, ఇలా అనుకున్నాం అనుకోండి మనకు ఆనందంగా ఉంటుంది. నా కాళ్ళు నొప్పులు, నిలవలేను, నిలబడలేను, కూర్చోలేను, నడుము నొప్పి, మెడ నొప్పి, ఇవన్నీ అనుకుంటూ కూర్చున్నాం అనుకోండి ఎంతసేపు మనకు ఆ నొప్పులోనే ఉంటుంది. అందుకని మనం దాంట్లోంచి మన అన్హ్యాపీ సెల్ఫ్, దీంట్లోంచి కల్పిత ప్రపంచం ఏదైతే ఉందో దాంట్లోంచి మనం బయటకు వచ్చేయాలి. నిన్న మనకు రమాదేవి గారు కూడా చెప్తున్నారు, వాళ్ళ అమ్మగారు ఆ మెడిటేషన్లో మనకు లైవ్ ఎగ్జాంపుల్స్, మన మెడిటేషన్లో ఉండి అక్కడ నడు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడు నొప్పులు ఇవన్నీ పోయి ఫ్రీగా ఎట్లా తిరుగుతున్నారు అనేదాన్ని. బికాస్ ఎందుకు ఆవిడ దాంట్లో ఫైట్ చేశారు. ఫైట్ చేసి దాన్ని ఫైట్ చేయటం అంటే మనం రోగంతో కానీ దీంతో కానీ ఒక స్టేజ్ తర్వాత మనం ఫైట్ చేసే ఉపయోగం లేదు. ఎంత ఎక్కువ ఫైట్ చేస్తామో మనకు అంత ఎనర్జీ ఎక్కువ ఖర్చు అవుతుంది. దానికంటే బెటర్ లివ్ విత్ ఇట్. ఉన్నావా ఉండు, నువ్వు ఇంట్లో ఇంకో మనిషి ఎక్కువ ఉంటే అట్లా అట్లా ఉండు, నా బాడీలో ఏం పర్వాలేదు, నేను పట్టించుకునే గురించి. మనం ఎప్పుడైతే దాని గురించి పట్టించుకోవడం మానేస్తామో దాని తర్వాత అదే వెళ్ళిపోతుంది మెల్లగా. మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే పట్టించుకోకపోతే ఎలా అన్నాళ్ళు ఉంటారండి మీ ఇంట్లో? ఉంటారా? 2-3 రోజులు ఉండాల్సిన వాళ్ళు ఆ రోజుకే వెళ్ళిపోతారు. అసలు ఇంటికి వచ్చేదాకా ఎందుకు, మన ఇంటికి రాగానే సరిగ్గా పలకరించకపోతే వాడు 5 నిమిషాలు వెళ్ళిపోతాడు కదా. అవును సార్. అట్లాగే ఇది కూడా మన ఒంట్లో బాగాలేదంటే దాని గురించి ఆలోచించే బదులు వచ్చే ఉంటే ఉండాలి, నువ్వు కూడా ఒక భాగం నా ఒంట్లో, నా కాలు చేయి ఎట్లాగో నువ్వు కూడా అట్లాగే అనుకున్నావు, అది అంతా అది వెళ్ళిపోతాయి కదా మనం పట్టించుకోకపోతే. సో మనం ఈ బాధ అనేదాన్ని కల్పిత ప్రపంచంలో ఉంటున్నాం, దాన్ని మనం పట్టించుకోకుండా ఉన్నట్టే దాని పాటికి అది వెనక్కి వెళ్ళిపోద్ది. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, మన స్ట్రెంగ్త్ వీక్నెసెస్ కనుక మనం అనలైజ్ చేసుకుంటే మన ఫోకస్ జనరల్గా మనం వీక్ పాయింట్ మీద పెడతాం. ఎందుకంటే దీన్ని బాగా బలంగా తయారు చేయాలి, మనకి ఈ వీక్ పాయింట్ ఉందని. దాని బదులు మనకున్న స్ట్రెంగ్త్స్ మీద, మనకున్న బలాల మీద కనుక మనం మన ఫోకస్ని పెట్టినట్టయితే ఈ బలహీనతలు ఆటోమేటిక్గా పక్కకి వెళ్ళిపోతాయి. నువ్వు దాని గురించి పట్టించుకోకర్లా. జ్ఞానం అనేది రావాలి అంటే జ్ఞానాన్ని చెప్తే రాదు, అజ్ఞానాన్ని తీసేస్తే జ్ఞానం వస్తుంది. మనకు ఆ భగవద్గీత శ్లోకంలో చెప్పింది అయితే ఉపదేశించి జ్ఞానాన్ని సత్వదర్శన, జ్ఞానాన్ని దర్శించిన వాళ్ళు మనకు ఆ టైంలో వచ్చి జ్ఞానాన్ని మనకు బోధిస్తారు. జ్ఞానాన్ని బోధించడం అంటే అజ్ఞానాన్ని తరిమేయటం. అజ్ఞానాన్ని తరిమేయటం అంటే మన మనసులో, మన మైండ్లో పాతుకుపోయినటువంటి పనికి రాని ఉపయోగం లేని ఆ భావాలన్నీ తీసేయటమే. అది తీసేస్తే మనకంతా స్వయం ప్రకాశం. ఇది నీకు చెప్పేది. మనం నీలో నువ్వు చూసుకో, నువ్వు ఎక్కడో చూడక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, నీలో నీవు చూసుకుని ఆనందం ఏదైతే ఉందో దాని నుంచి పొందా దాన్ని అనుభవించు. ఎవరు అవుతున్నారు? ఎవరు చదువుతారండి? మహాలక్ష్మి గారు రాలేదు, సీతా మహాలక్ష్మి గారు. కర్ణకర్ణం ఆంటీ నేను చదువుతాను. కదండి. స్టార్ట్ చేయండి. ఒక్క నిమిషం, ఓకే. మేడం వచ్చే వరకు నేను చదువుతాను సార్.
If this applies to you, observe the distance between yourself. Observe the attachment to your pain. Be very alert. Observe the peculiar pleasure to derive from being unhappy. Observe the compulsion కంపల్షన్ to talk or think about it. The resistance will case సీజ్ is if you make in conscious. కాన్షియస్ You can then take your attention into the pain body, stay present as the witness, and so intent transformation. ఇనిషియేట్ ఇట్స్ ట్రాన్స్మ్యూటేషన్. ఇప్పుడు మనం ఈ అన్హ్యాపీనెస్ వీటి గురించి మనం మాట్లాడుకున్నాం కదా, మనం దాంట్లో ఉంటే అది ఎలా జరుగుతుంది అని చెప్పి నేను అది కానీ అదే మనకి అలాగే ఉంటే మనకి ఆ ఫీలింగు ఆ కాన్సెప్ట్ కనుక మనకు అప్లై అవుతుంది అనుకున్నట్టయితే అబ్జర్వ్ ద రెసిస్టెన్స్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. నీలో నుంచి వచ్చే ఆ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో, నిన్ను లోపలికి చూసుకోనీయకుండా నిన్ను అడ్డుకునేటువంటి ఆలోచన పదార్థం ఏదైతే ఉందో, ముందు దాన్ని అబ్జర్వ్ ఏముందా అని చెప్పని. అబ్జర్వ్ ది అటాచ్మెంట్ టు యువర్ పెయిన్. నిన్ను ఏదైతే అడ్డుకుంటుందో అది దానికున్న బాధకున్న అటాచ్మెంట్ ఏంటి, దానికి మనకున్న నొప్పికి దీనికి ఉన్న సంబంధం ఏంటి, ఎందుకు అడ్డుకుంటుంది అనేది కూడా గమనించు. బీ వెరీ అలర్ట్. జాగ్రత్తగా ఉండు, నువ్వు అలర్ట్గా ఉండు, ఏం జరుగుతుందో చూడు. అబ్జర్వ్ ద పెక్యులర్ ప్లెజర్ యూ డిరైవ్ ఫ్రమ్ బీయింగ్ అన్హ్యాపీ. నువ్వు సంతోషంగా లేకపోవటం వల్ల వచ్చేటువంటి ఆనందం ఏదైతే ఉందో, పెక్యులర్ ప్లెజర్, మామూలుగా వచ్చే ఆనందం కాదు ఇది. ఆ సినిసిజం, సైకోయిజంలో నుంచి మనకు ఒక రకమైన ఈవిల్ హ్యాపీనెస్ అంటాం. ఈవిల్ హ్యాపీనెస్ మనం రాక్షసత్వంలో నుంచి ఆనందిస్తాం కదా, దాన్ని అబ్జర్వ్ చేయి, అదేంటో చూడు. అబ్జర్వ్ ద కంపల్షన్ టు టాక్ ఆర్ థింక్ అబౌట్ ఇట్. నిన్ను దాని గురించి మాట్లాడటానికి కానీ ఆలోచించటానికి కానీ ప్రేరేపించేటువంటి విషయం ఏంటో చూడు. కంపల్షన్, నీకు అంత మాట్లాడాల్సిన అవసరం, దాంతో ఆలోచించాల్సిన అవసరం ఏముందో చూడు. ద రెసిస్టెన్స్ విల్ సీజ్ ఇఫ్ యూ మేక్ ఇట్ కాన్షియస్. నువ్వు ఆ రెసిస్టెన్స్, నిన్ను అడ్డుకునే పదార్థం ఏదైతే ఉందో, నువ్వు ఎప్పుడైతే దీని గురించి నువ్వు ఎరుకలోకి వస్తావో, అవేర్నెస్లోకి వస్తావో, అన్కాన్షియస్ స్టేజ్ నుంచి ఆ కల్పిత ప్రపంచాన్ని గురించి నువ్వు ఎప్పుడైతే బయటకు వస్తావో ఆటోమేటిక్గా అది ఆ రెసిస్టెన్స్ పక్కకి వెళ్ళిపోతుంది. అంటే మనకి తెలుస్తుంది అనమాట, ఓ నన్ను ఈ కారణం నన్ను ప్రేరేపిస్తోంది, ఈ కారణం వల్ల నాకు రెసిస్టెన్స్ వస్తుంది. ఎప్పుడైతే మనం ముళ్ళు గుచ్చుకున్నప్పుడు ఆ ముళ్ళు ఎక్కడుందో కనుక్కుని ఆ ముళ్ళుని తీసేసాం అనుకోండి, నొప్పిపోతుంది, గాయం మారిపోతుంది. అలా కాకుండా ముళ్ళు ఎక్కడుందో తెలియకుండా మనం కాలంతా నొక్కుతూ కూర్చున్నాం అనుకో, కాలంతా గాయాలు అవుతుంది, పాదం అని. అందుకని నువ్వు అబ్జర్వ్ చెయ్యి, ఎక్కడుందో చూడు. ఇప్పుడు ముళ్ళు గుచ్చుకుంది, కాలంతా ఎక్కడో మట్టిలో తిరిగి వచ్చాము, మట్టిగా ఉంది, ముళ్ళు కనపడుతుందా? లోపలికి వెళ్ళిపోద్ది కదా. ముళ్ళు కనపడుతుందా? కనపడదు సార్. కనపడదు. ఎప్పుడు కనపడుద్ది? మనము ముళ్ళు కాలు ముందు గుచ్చుకున్నప్పుడు నేతికి వెంటనే గుర్తించితే పాదాన్ని కడుక్కుని ఆ మట్టి అంతా తీసేస్తే పాదం ఎప్పుడైతే తెల్లగా అవుతుందో అప్పుడు మీకు నల్లటి ముళ్ళు లోపల కనపడుతుంది, స్కిన్ లోపల. అవునా? అవును సార్. ఇప్పుడు మనం బురదలో నడిస్తే ముళ్ళు గుచ్చుకుంది, కాలంతా బురద అంటింది, ముళ్ళు ఎక్కడ గుచ్చుకుంది ఎక్కడ తెలుస్తుంది? మనకి నొప్పి ఉంటుంది. ఆ బురద కడిగేసినప్పుడు కాలంతా స్వచ్ఛంగా తయారైనప్పుడు మనకు ఆ లోపల నల్లగా ఇంత కనిపిస్తుంది డాట్. అప్పుడు ఒక పిన్నీసో సూదో తీసుకుని దాన్ని మనం బయటికి లాగేస్తాం, అక్కడ చేస్తాం కదా. అవును సార్. మనం ఒక సర్జన్ అనమాట, అప్పుడు మనం ఆపరేషన్ చేస్తున్నాం. మరి ముళ్ళు తీయటువంటి ఆపరేషనే కదా, మనం డాక్టర్ అయిపోయాం కదా. సో దాన్ని గుర్తించినప్పుడు మనం దాన్ని బయటికి తీసేస్తే అప్పుడు మనకి ఆ బాధ అనే కారణం ఏదైతే ఉందో దాన్ని బయటికి తీసేసాము. అప్పుడు ఏమైంది, మన కాలు నడిచేటప్పుడు ఇబ్బంది పెట్టదు, ఆ రెసిస్టెన్స్ అది ఉండదు అనమాట. యూ కెన్ దెన్ టేక్ యువర్
attention into the pain body and stay present as the witness. మనం ముళ్ళు తీయంగానే ఏం చూస్తాం? ఇలా తీసి పట్టుకుని ఇంత పొడుగుందో, ఎంత పొడుగుంది, ఇది మామూలు ముళ్ళ, ఏం దిగింది, ఇవన్నీ చూస్తాం కదా. ముళ్ళని చూస్తారా చూడరా? చూస్తాను సార్. చిన్న చూస్తాం ముల్ల, కదా. పెద్ద ముల్ల. దాని అవును పాయింట్ ఎంత ఉంది, ఎట్లా దిగింది, పాడు ముళ్ళు ఇంత లోపలికి వెళ్ళింది, ఇవన్నీ ఆలోచిస్తాం. పూర్తిగా వచ్చిందా లేదా, మళ్ళా ఉమ్, ఇరిగిందా, అట్లా కూడా గమనించాలి. గమనిస్తాం. అది అది యూ కెన్ దెన్ టేక్ యువర్ అటెన్షన్ ఇన్ టు ది పెయిన్ బాడీ అనమాట. అంటే ఆ ముళ్ళుని ఎట్లా చూస్తామో మనం ఆ పెయిన్ బాడీని కూడా మనం అట్లా చూడమని. స్టే ప్రెజెంట్ యాజ్ ద విట్నెస్. మనం ముళ్ళుని చూడటం అనేది మన ప్రేక్షకుల్లో చూస్తున్నాం. మనం మళ్ళీ ముళ్ళుని గుచ్చుకోవట్లా. మనం చూసేసి ఏం చేస్తాం, దాన్ని తీసుకెళ్ళి ఎవరికి గుచ్చుకొని చోట ఎక్కడ ఉందో చూసి దాన్ని పడేయటం, లేదా భూమిలో గుచ్చేయటం, మెట్లో చేస్తాం. అంతేనా? సార్ అవును సార్. ఇది కూడా అంతే. ఆ ఆలోచన నుంచి బయటకు వచ్చేసి నువ్వు ఒక ప్రేక్షకుడిలాగా దాన్ని చూడు, నువ్వు దాంట్లో పార్ట్ అవ్వద్దు. అండ్ సో ఇనిషియేట్ ఇట్స్ ట్రాన్స్మిటేషన్. దానివలన ఈ పరివర్తన అనేది నెగిటివ్లో నుంచి పాజిటివ్లోకి వచ్చే, చీకట్లో నుంచి వెలుతురులోకి వచ్చే పరివర్తన అనేది మొదలవుతుంది అనమాట. ఇప్పుడు మనం చీకటి ఇక్కడ ఎంతవరకు చీకటి వెలుతురు పక్క పక్కనే ఉంటాయి. ఎక్కడ వెలుతురు ఎండ్ అవుద్దో అక్కడ చీకటి మొదలవుద్ది, లేకపోతే ఎక్కడ చీకటి ఎండ్ అవుద్దో అక్కడ వెలుతురు మొదలవుద్ది. అంతే కదా? అంతే సార్. చీకటి ఇక్కడ దాకా ఉంది, మళ్ళీ ఇక్కడి నుంచి వెలుతురు కనపడుతుంది. మన చీకటిలోంచి నడుచుకుంటూ వెలుతురు వైపు వెళ్తున్నాం కదా. ఆ వెలుతురికి చీకటికి మధ్యలో ఎంత సన్నటి దారం, అంత తేడా ఉంటుంది. అది చెప్తాను. ఎప్పుడైతే నువ్వు దాన్ని ప్రేక్షకుడిగా మిగిలిపోతావో, నీ ప్రయాణం, నీ పరివర్తన కార్యక్రమం ఏదైతే ఉందో చీకటిలోంచి వెలుగులోకి అది మొదలవుతుంది. ఎస్. Only you can do this. Nobody can do it for you. But if you are fortunate and enough antara sir దీన్ని, enough to find someone who is initially intensely conscious, if you can be with them and join them in the state of presence, that can be helpful and will accelerate things. In this way, your own light will quickly grow stronger. When a lung that has only just started to burn is placed next to one that is burning fiercely, and after a while they are separated again, the first log will be burning with much greater intensity. After all, it is the same fire. To be such a fire is one of the functions of a spiritual teacher. Some therapists may also be able to fulfill that function, provided that they have gone beyond the level of mind and can create and sustain a state of intense conscious presence while they are working with you. సరే, ఈ ట్రాన్స్మ్యూటేషన్ అనేది, పరివర్తన అనే కార్యక్రమం ఏదైతే ఉందో, ఈ ప్రయాణాన్ని ఎవరు చేస్తారు? మనమే చేస్తాము. మనమే చేసుకోవాలి. ఓన్లీ యూ క్యాన్ డూ దిస్. నువ్వే చేసుకోగలవు. నోబడీ క్యాన్ డూ ఇట్ ఫర్ యూ. నీలో పరివర్తన వచ్చి నీలో నువ్వు చూసుకొని నీ ఆత్మదర్శనాన్ని నువ్వు చేసుకోవడానికి నీకు వేరే వాళ్ళు ఎవరు చేసి పెడతారు? మన నొప్పి మనమే పడాలి కదా.
మన నొప్పికి మనమే పైన ఆయింట్మెంట్ రాసుకుంటాం, పక్కవాడికి రాస్తే మన నొప్పి తగ్గుద్ది. లేదు సార్, మన బాధ మందే, మన సంతోషం మనదే. మన బాధ ఎవడైనా అనుభవించగలిగితే డబ్బులు ఇచ్చి బాబు నా బాధ నువ్వు పడరాని ఇచ్చేవాళ్ళం. అవకాశం లేదు మనకి. మన బాధ మనమే అనుభవించాలి, మన సంతోషం మనమే అనుభవించాలి. ఈ మార్పు ఏదైనా ఉంటే అది మనమే చేసుకోవాలి. నీకు నువ్వే చేసుకోగలవు, ఇంకెవరు చేయలేరు. బట్ ఇఫ్ యు ఆర్ ఫార్చునేట్ ఎనఫ్ టు ఫైండ్ సమ్వన్ హూ ఈస్ ఇంటెన్స్లీ కాన్షియస్ అండ్ ఇఫ్ యూ కెన్ బి విత్ దెమ్ and join them in the state of presence, that can be helpful and will accelerate the things. కానీ నీకు ఒక సరైన గురువు దొరికితే, నీకు అంత అదృష్టం ఉంటే, నీకు ఒక సరైన గురువు దొరికితే, ఎవరైతే ఈ కాన్షియస్నెస్ అంటే ఈ స్పృహని పొంది జ్ఞానాన్ని దర్శించి జ్ఞానంలో మునిగిపోయి జ్ఞానాన్ని అందించగలిగిన వాడు ఎవడైనా నీకు దొరికితే నువ్వు వాళ్ళతో కలిసి ఉండు, వాళ్ళతో కలువు, జాయిన్ దెమ్. వాళ్ళు అదృష్టవంతులు సార్. వాళ్ళతో నువ్వు ఉండగలిగితే, నువ్వు వాళ్ళతో జాయిన్ అవ్వగలిగితే, వాళ్ళెవరు ఈ క్షణం గురించి తెలిసి ఈ వర్తమానంలో ఉండేవాళ్ళు. నీకు అప్పుడేమవుతుంది, ఈ నేర్చుకోవటం, ఈ బాధ నుంచి బయటికి రావటం, నీ అంతటి నువ్వు దాంతో పోరాడి స్ట్రగుల్ చేయాల్సిన అవసరం లేకుండా నువ్వు త్వరగా బయటకు వస్తావు. నీకు దాంట్లోంచి త్వరగా బయటికి రావడానికి ఉపయోగపడుతుంది. ఈజీ అవుతుంది. అదే మన గురువులు అనేవాళ్ళు ఎందుకంటే దీనికే. మనకి స్వయంగా జ్ఞానాన్ని పొందిన వాడే జ్ఞానాన్ని పంచగలడు. వాడు అజ్ఞానంలో ఉండి మనకు జ్ఞానం ఎట్లా చెప్తాడు? చెప్పలేడు. కాబట్టి నీకు అట్లాంటి అదృష్టం నీకు ఎవరైనా దొరికితే, ఇది అనుభవించిన వాళ్ళు, ఈ ఎరుకని కాన్షియస్నెస్ని దాటి ఎక్కువగా నేర్చుకుని ఉన్నవాడు ఎవరైనా దొరికితే వాడితో ఉండు, దానివల్ల నువ్వు త్వరగా నేర్చుకోగలుగుతావు అని. ఇన్ దిస్ వే యువర్ ఓన్ లైట్ విల్ క్విక్లీ గ్రో స్ట్రాంగర్. ఈ మార్గంలో కనుక వెళ్తే, గురువు దగ్గరికి వెళ్తే, గురువు బోధించి దాంట్లోంచి కనుక మనకు నేర్పితే, మన యొక్క సొంతంగా మన ప్రజ్వలన ఏదైతే మన ఆత్మ ప్రజ్వలన జ్యోతి ఏదైతే ఉందో, ఆత్మజ్యోతి త్వరగా వెలుగుద్ది అనమాట, ఇంకా బాగా వెలుగుద్ది అనమాట. దానికి ఉదాహరణ చెప్తూ, వెన్ ఏ లాగ్ దట్ హ్యాస్ ఓన్లీ జస్ట్ స్టార్టెడ్ టు బర్న్ ఈస్ ప్లేస్డ్ నెక్స్ట్ టు వన్ దట్ ఈస్ బర్నింగ్ ఫియర్స్లీ. ఇప్పుడు మనం ఇప్పుడంటే మనకి స్టవ్లు వచ్చినాయి, కానీ ఏదో కట్టె పుల్లలు ఉండేది. అందరూ కట్టె పుల్లలు వంట చేసే ఉంటారు చాలా. సార్ ఉన్నాయి, మా చిన్నప్పుడు ఉన్నాయి సార్. ఏం చేస్తాం మనం? 4 పుల్లలు పెడతాం, వెలిగిస్తాం. వెలిగించినప్పుడు ఏమవుద్ది? 4 పుల్లలు సమానంగా అంటుకో, 4 కట్టెలు సమానంగా అంటుకో. ఒకటి బాగా అంటుకుంటుంది, ఒకటి తక్కువ అంటుకుంటుంది, ఒకటి తక్కువ అంటుకుంటుంది, ఒకటి మీడియంగా ఉంటుంది, రకరకాలుగా ఉంటాయి. అప్పుడు తక్కువ అంటుకున్న దాన్ని ఏం చేస్తాం మనం? బాగా మండే దాని దగ్గర పెడతాం, తీసుకెళ్ళి కొంచెం కదిలిస్తాం కదా. ఆ బాగా మండే దాని దగ్గర పెడితే ఏమవుతుంది? ఆ మంట దీనికి అంటుకొని ఇది కూడా బాగా మంట మొదలు పెడుతుంది. ఇది మనం చూసిందే, నేను కొత్తగా చెప్పట్లా. ఇప్పుడు హోమాలు చేయిస్తాం కదా, హోమాలు చేసేటప్పుడు చూడండి ఏం చేస్తారు వాడు? ఆ మండే దాంట్లో తీసుకెళ్ళి ఇంకో 4 పుల్లలు వేస్తారు. ఆ జ్యోతి ఏదైతే ఉందో ఆ జ్యోతిలో ఇంకో 4 పుల్లలు వేస్తారు. అప్పుడు అది ఇంకా ఎక్కువగా ప్రజ్వలిస్తుంది. అట్లాగే ఇక్కడ కూడా ఈ ఎగ్జాంపుల్ అదే చెప్తాడు అన్నమాట. మనం ఎట్లా అయితే బాగా మండే కర్ర దగ్గర పుల్ల దగ్గర తీసుకెళ్ళి మండని పుల్లని, తక్కువ మండే పుల్లని పెట్టి రెండింటిని ఎట్లా చేస్తామో, అట్లాగే మనం బాగా మండిన తర్వాత ఆ పొలం తీసుకొచ్చి ఇంకో మండని పొలాల మధ్యలో పెట్టేసి ఎట్లా పెడతామో, ఇక్కడ కూడా నువ్వు ఎప్పుడైతే బాగా నేర్చుకుని తెలిసిన వాడి జ్ఞాని దగ్గరికి వెళ్తాయి, నువ్వు నేర్చుకుంటావో, అప్పుడు నువ్వు సొంతంగా నువ్వు చేసుకోగలుగుతావు. నీ సొంతంగా నీలో ఉన్న ఆ శక్తిని బయటికి తీసిస్తాడు ఆయన. బయటికి తీసిచ్చినప్పుడు నువ్వు సొంతంగా చేసుకోగలుగుతావు. ఇట్ ఈస్ ది సేమ్ ఫైర్. ఆ మంట అనేది ఒకటే, మనం సరిగ్గా మండట్లేదు కాబట్టి ఆ మంటను తీసుకొచ్చి మనం అంటించుకొని మనం బాగా మండుతాం. మన జ్ఞానం అనేది మనకు తక్కువ ఉంది కాబట్టి బాగా జ్ఞానవంతుడు ఎవరైతే ఉన్నాడో వాడి దగ్గరికి వెళ్ళి అది నేర్చుకుని మన జ్ఞానవంతుడు అవుతాం.
ఆ విధంగా ఎవరైతే జ్ఞానాన్ని అందించగలరో అది అట్లాంటిది ఆ స్పిరిచువల్ టీచర్ ఎవరైతే మనకు ఆధ్యాత్మికత గురించి బోధిస్తారో వాళ్ళ యొక్క డ్యూటీ అది. వాళ్ళు మనటమే కాకుండా, వాళ్ళు ప్రకాశించడమే కాకుండా పక్క వాళ్ళకు కూడా దాన్ని పంచగలరు. అది వాళ్ళకి వాళ్ళ సొంతంగా వాళ్ళు కనుక ఈ స్టేజ్ నుంచి ఈ కాన్షియస్నెస్ని పొంది దాని నుంచి పైకి వెళ్ళి ఆ మైండ్లో నుంచి దాని కాన్షియస్ మైండ్ నుంచి బయటకు వచ్చి ఆ లెవెల్ మైండ్ ఆ చిన్న లెవెల్ నుంచి మన పైకి వెళ్ళి ఉన్నత స్థానానికి ఉచ్చ స్థితికి వెళ్ళి వాడిని వాడు గుర్తించుకోగలిగిన వాడే మనకి నేర్పగలుగుతాడు. మన దాన్ని ఇంటెన్స్ కాన్షియస్ ప్రెజెన్స్, మనలో ఆ కాన్షియస్ ప్రెజెన్స్ అనేదాన్ని, ఈ క్షణం అనేదాన్ని మనలో మనకి సృష్టించగలుగుతాడు. దాన్ని మనం చేసే ప్రయత్నంలో దాన్ని తెలుసుకోవటానికి అతను కూడా సహాయపడతాడు. గురువు ఎంత గొప్పవాడైనా వీడికి నేర్చుకోవాలని లేకపోతే మనం ఏం చేయలేం. గురువు గొప్పవాడైతే నేర్చుకోవాలని లేకపోతే ఆయన ఏం చేస్తాడు? అంతే సార్. ఏం చేయలేడు కదా. సార్ గురువు ద్వారా నేర్చుకునేది ఉన్నా లేకపోయినా మన జీవితంలో మాత్రం సమస్యలు వచ్చినప్పుడు మనం తెలిసిన వాళ్ళ ద్వారా ఇప్పుడు ఏదైనా ఉంటుంది, అడ్రస్ ఉంటుంది సార్, తెలిసిన వాళ్ళు నేరుగా ఇంటి దగ్గర తీసుకుని వెళ్తారు. తెలియకపోతే మనం వెతుక్కుంటూ వెళ్ళేటప్పటికి లేట్ అవుతుంది, మనం బాధపడుతుంటాం. అంతే కదా. విఘ్నుల సమాసం అవసరమే ఖచ్చితంగా. అది సో ఎప్పుడు కూడా అందుకని గురువు యొక్క ప్రాముఖ్యత గురించి చెప్తాడు. గురువు అనేవాడు ఉండాలి ఎవరికైనా. అంత మహావిష్ణువు కూడా గురువు ఉన్నాడు, శ్రీకృష్ణుడు కూడా గురువు ఉన్నాడు, రాముడు కూడా గురువు ఉన్నాడు. మార్గదర్శి మార్గదర్శి గురువు. అందరికీ గురువులు ఉన్నారు. గురువు లేని వాళ్ళు ఎవరు ఉన్నారు? దేవుడు కూడా మనకి ఉదాహరణ చూపించటానికే అట్లా నాకు గురువు అని చెప్తా ఉంటారు సార్. అవును. మామూలుగా అయితే వాళ్ళే గురువు, వాళ్ళకి ఎవరు అవసరం లేదు, కానీ మనకి నేర్పటానికి తెలియజేయడానికి అట్లా చెప్తా ఉంటారు. మనకి నేర్పడానికి చెప్తున్నాడు అని తెలిస్తే మనం నేర్చుకోవటం మానేది. సో గురువు అనే దానికి ముఖ్యం. గురువు నేర్పగలిగితే మనకి ఇంకా త్వరగా వస్తుంది అని చెప్పారు. ఓకే, ఎస్. ది ఆరిజిన్ ఆఫ్ ఫియర్. You maintained fear as mentioned fear as being part of our basic underlying emotional pain. How does fear arise and why is there so much of it in people's lives? And is not a creation certain amount of fear and isn't it, sir? నేను చూస్తున్నాను సార్. క్రియేషన్ అమౌంట్ ఆఫ్ ఫియర్, జస్ట్ హెల్దీ సెల్ఫ్ ప్రొటెక్షన్. ఇఫ్ ఐ డిడ్ నాట్ హ్యావ్ ఏ ఫియర్ ఆఫ్ ఫైర్, ఐ మైట్ పుట్ మై హ్యాండ్ ఇన్ ఇట్ అండ్ గెట్ బర్న్డ్. ఒక నిమిషం, మనం ముందు రికార్డింగ్ మళ్ళీ రీస్కరింగ్ చేసుకుందాం.